నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే సహించేది లేదు ప్రభుత్వాన్ని హెచ్చరించిన రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల గురించి ఢిల్లీలో మాట్లాడితే తప్పేంటి కేసుల్లో ఇరుక్కున్న కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్న విహెచ్ నేడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న కుటుంబ సభ్యులు ఇరవై 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనోవేదనకు గురవుతున్న తనను కుటుంబ సభ్యురాలిగా గుర్తించాలన్న లక్ష్మీ పార్వతి బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే సహించేది లేదని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో బీసీ మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మేధావులు, బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీల నేతలు భారీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలంగా ఉందని, వచ్చేది బీసీల రాజ్యమేనని ఆయన తెలిపారు. 2025లో జరిగే జనగణనలో బీసీ కులగణన చేర్చాలని, బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే రాజకీయ అధికార లక్ష్యంగా ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. సుప్రీంకోర్టు లెవెల్లో జరిగిందని అనుకుంటున్నాను. ఇప్పుడు రాష్ట్రాల వారీగా కులగణన చేసిన తర్వాత సంబంధించినటువంటి 60 కోట్లు పోయినప్పుడు మిగతా కర్ణాటక కూడా సుప్రీంకోర్టు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గణన చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల గురించి ఢిల్లీలో మాట్లాడితే విమర్శించిన కేటీఆర్ తమ్ముంటే ఢిల్లీలో మాట్లాడాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు సవాల్ చేశారు. పవర్లో ఉన్నప్పుడు ధర్నా చౌక్ గుర్తు రాలేదు, కానీ మేము కాపాడిన ధర్నా చౌక్లో కేటీఆర్ రోజు ధర్నా చేసినా మాకు అభ్యంతరం లేదన్నారు. అధికారం పోయి కేసుల్లో ఇరుక్కున్న కేటీఆర్కు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. ఆయన మాటలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, రానున్న సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెబుతారని ఆరోపించారు. బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ ను అవమానం చేశాడు. రాజ్యాంగంలో ఆయన రాస్తే ఆ రాజ్యాంగం రాసిన అధినేతనే ఇన్సల్ట్ చేయడం మీరు చూశారు. అప్పుడు రాజ్యాంగాన్ని అవమానం చేశారు. ఇప్పుడు భారతదేశ స్వాతంత్రాన్ని అవమానం చేస్తున్నాడు. ఎవరు? మోహన్ భగత్, ఆర్ఎస్ఎస్ చీఫ్. అంటే ఇది ఎట్లా కనిపిస్తుందంటే ఆయన ఏమంటాడంటే, ఏదైతే అయోధ్యలో శిరస్థాన్ అన్నాడు ప్రారంభించినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చిందని అంటున్నాడు. ఎంత అవమానం అండి! అక్కడ షహీద్ భగత్ సింగ్ ను కూడా అవమానం చేశాడు. ఆనాడు దేశ స్వాతంత్రం గురించి నేను ప్రాణాలను ఇస్తా కానీ స్వాతంత్రం నేను వదులుకోను అన్నటువంటి నాయకుడిని కూడా అటు అంబేద్కర్, ఇటు షహీద్ భగత్ సింగ్. అంటే ఏ విధంగా కనిపిస్తుందంటే వీళ్ళలో మార్పు రాలే. కేవలం ఏమిటి అంటే పొలిటికల్ మైలేజ్ తీసుకున్న దానికి ఇవాళ మా నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ మాట్లాడితే దాన్ని కూడా మీరు తప్పు చేస్తారు. మళ్ళీ ఆయన వాస్తవాలు మాట్లాడితే దాన్ని వక్రీకరించడానికి రోజు టీవీలు మీ చేతులు ఉన్నది, మీడియా మీ చేతులు ఉన్నదని రోజు ఆయనది ఏం తప్పు మాట్లాడిండు? రాజ్యాంగాన్ని అవమానం చేస్తారని అడిగిండు. భారతదేశ స్వాతంత్రం తెచ్చినటువంటి అమరవీరులకు అవమానం చేస్తారని అడిగిండు. తప్పే ఉన్నది. మీరేమన్నారు మొన్నటి వరకు? డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అంటే సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ అన్నారు. ఇవాళ మీ రిమోట్ కంట్రోల్ ఎక్కడుందో? మోహన్ భగత్ చేతిలో ఉన్నదా అని నేను అడుగుతున్నా.
నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రోజు స్టేట్మెంట్ ఇస్తున్నారు బీజేపీ ఎంపీలు. దీని మీద ఎందుకు మాట్లాడారు? మీ ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడారు? జరిగింది ఏదో పార్లమెంట్ లో తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకునే బదులు దాని గురించి మీరు మాట్లాడరు. ఆఖరికి స్వాతంత్రం తెచ్చి ఎంతమంది త్యాగాలు చేశారండి, ఎంతమంది జైల్లోకి పోయారండి. షహీద్ భగత్ సింగ్ ఉరి తీసుకున్నాడు స్వాతంత్రం గురించి, కానీ నేను కాంప్రమైజ్ కాదన్నాడు. అలాంటిది పోయి ఇవాళ ఏది అయోధ్యలో నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పడం అది ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నా. ఇది ప్రజల్లో తీసుకుపోవాలి. ప్రతి కార్యకర్త సంవిధాన్ బచావ్ అనే నారతోటి మనం చెప్పాలి. ఎందుకంటే వీళ్ళ ఆలోచన చరిత్రను వక్రీకరిస్తున్నారు. రేపు ఏదైనా క్వశ్చన్ వేసిన అనుకో, ఎస్ఏ కాంపిటీషన్, డిబేట్ కాంపిటీషన్లు అంటే స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే వీళ్ళు అయోధ్య ఓపెన్ అయినప్పుడు వచ్చిందని పిల్లలు రాస్తారా లేదా? ఏమన్యాయం అండి. అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని కూడా నువ్వు అవమానం చేస్తావు. దేవుని పూజ చేస్తే స్వర్గానికి పోతావు అని చెప్తావు. పిల్లలను కూడా నువ్వు చరిత్రను వక్రీకరిస్తున్నావు. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ నీ ప్రభుత్వం ఎందుకు జవాబు చెప్తలేదని అడుగుతున్నా. అమిత్ షా ఎందుకు సారీ చెప్పడని అడుగుతున్నా. ఆఖరుకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో అయితే అయోధ్య మొన్న ఏది ఇనాగ్రేషన్ అయితే అప్పుడు స్వాతంత్రం వచ్చిందని మోహన్ భగత్ చెప్పడం ఆయన చదువుకున్నాడా, లేకపోతే కొంత ఏది మతి స్థిమించిందా? ఏం మాటలండి ఇది? మీరు చేసే తప్పులు వచ్చే తరం వారికి చరిత్రను ఎక్కడ రాయాలనో తెలియనట్టున్నది. అరే ఇది రాయాలనా అది రాయాలనా? పిల్లలకు కూడా నువ్వు చరిత్రను వక్రీకరించడం ఎంతవరకు న్యాయం? నేను నిజంగా చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు కరెక్ట్ మాట్లాడిండు. దీన్ని మీరు ఎన్ని చెప్పినా కనుక మన పైన పెద్ద బాధ్యత ఉంది కార్యకర్తల పైన. భారతదేశంలో తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు చరిత్రను వక్రీకరిస్తున్న దాని వ్యతిరేకంగా అక్కడ ఏది సంవిధాన్కు బచావ్ అని, రాజ్యాంగాన్ని కాపాడాలని, అదేవిధంగా ఇవాళ స్వాతంత్రం 1947లో షహీద్ భగత్ సింగ్ లాంటి వాళ్ళు ప్రాణాలు త్యాగాలు చేసి జైళ్ల పాలయ్యి ఎంతో మంది చనిపోయి ఈ దేశానికి స్వాతంత్రం మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ మౌలానా గారు తెచ్చిన స్వాతంత్రానికి వక్రీకరిస్తున్నారని దేశ ప్రజలకు చెప్తేనే తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే చరిత్రను వక్రీకరించి కేవలం వీర్ సవార్కర్ కార్యక్రమం మొదలు పెట్టిండ్రు. ఎవరైతే ఈ దేశంలో మహాత్మా గాంధీని చంపినటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. దాన్ని మనం తప్పనిసరిగా ప్రతి కార్యకర్త తిప్పి కొట్టాలని కోరుతున్నా. దీన్ని ఖండిస్తున్నా. వాస్తవాలను ప్రజలకు వక్రీకరించుతున్నటువంటి ఎన్డీఏను బదార్ల ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. ఈ ఎన్డీఏకు బుద్ధి చెప్పకపోతే ఇలాంటి మాటలే మాట్లాడుతూ చరిత్రను వక్రీకరించే కార్యక్రమాన్ని మనం అడ్డుపడాలి. వాస్తవాలు ప్రజలకు చెప్పాలని కోరుతున్నా. 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనోవేదనకు గురవుతున్నారని, లక్షలాది ప్రజలు చూస్తుండగా నన్ను వివాహం చేసుకున్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. తనను ఎందుకు కుటుంబ సభ్యురాలుగా చూడటం లేదని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయంగా అధికారంలోకి రావడం నా వంతు కృషి చేశానని ఆమె తెలిపారు. తనపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న అవమానాలపై సీఎం చంద్రబాబు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరారు.
ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఉదయం ఘాట్ వద్దకు చేరుకున్న బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటనలో భాగంగా కొండపావులూరులో ఎన్ఐడిఎం, ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రదేశాలను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పరిశీలించారు. సభ తదితర అంశాలపై అధికారులతో పురంధేశ్వరి చర్చించారు. అమిత్ షా ఇక్కడ ప్రాంగణానికి చేరుకుని వెళ్లేంత వరకు జరిగే కార్యక్రమాల వివరాలపై కొద్దిసేపు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటనపై హర్షం వ్యక్తమవుతోంది. నిర్వహణ నిధుల కోసం ఇబ్బంది పడుతున్న స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11,500 కోట్లు మంజూరు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై విశాఖలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు బాణ సంచా కాల్చి కేంద్రానికి అభినందనలు తెలిపారు. గత ప్రభుత్వం స్వలాభం కోసం కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనతి కాలంలోనే స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయించడంలో కృషి చేసిందని టీడీపీ సీనియర్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు తెలిపారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక భరోసా ప్లాంట్ కు సంజీవనిగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వలసి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంటే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఈ ఆంధ్రప్రదేశ్ తాలూకా మనోభావం. ఎందుకంటే ఈరోజు మన ఈ స్టీల్ ప్లాంట్ రావడానికి పునర్జన్మ మళ్ళీ ఎత్తడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 1970వ శతకంలో స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో నెలకొల్పడానికి ఎందరో ప్రాణం త్యాగం చేసి ఎందరో త్యాగమూర్తుల ప్రాణ త్యాగ ఫలితం మన ఈ స్టీల్ ప్లాంట్. సుమారుగా 10,000 నుంచి 15,000 మంది ఎంప్లాయీస్ స్టీల్ ప్లాంట్లో జాబులు చేస్తూ వారి తాలూకా ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి 1,00,000 మందికి జీవనోపాధిగా మారింది స్టీల్ ప్లాంట్. ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే వాటన్నిటికీ భిన్నంగా పరిపాలన మీద పారదర్శకత, స్వప్రయోజనాలు కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం పారదర్శకత, సమాజం బాగుండాలనే సమాజ సంపద అయిన స్టీల్ ప్లాంట్ సంరక్షించుకోవడం కానివ్వండి, మళ్ళీ సంరక్షించుకోవడమే కాకుండా సంరక్షించిన ఆ స్టీల్ ప్లాంట్కి మళ్ళీ సంజీవినిల కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం ద్వారాగా కూటమి నాయకులు ఎంపీలు కానివ్వండి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, అలాగే రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్లు కానివ్వండి, వీరందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చి ముక్త కంఠంతో స్టీల్ ప్లాంట్ అన్నది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫేమ్ చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఈ రోజు సక్సెస్ మీట్ కి వచ్చిన సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో మొక్కలు నాటడం జరిగింది. సినిమా సక్సెస్ ని మొక్కలు నాటుతూ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. చెట్లను పెంచి ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు. ప్రకృతి బాగా ఉంటేనే మనం బాగుంటామని, ప్లాస్టిక్ ని నిషేధించి పేపర్ బ్యాగ్స్ లేదా జూట్ బ్యాగ్స్ వాడాలని కోరారు. ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టి పిల్లల భవిష్యత్తు కోసం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈ సినిమా విజయవంతం చేసిన ప్రేక్షకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్.
నేను మీ సంక్రాంతికి వస్తున్నా అనే మూవీలో చేసిన రేవంత్ని నేను మొక్కలు ఈ సక్సెస్ అయినందుకు నేను మొక్కలు నాటాను. మీరు మొత్తం మీ ఫ్యామిలీస్తో ఎన్ని మెంబర్స్ అయితే ఉన్నారో అందరూ మొక్కలు నాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటాలి. ప్లీజ్ సేవ్ ద నేచర్ అండ్ డోంట్ యూజ్ ద ప్లాస్టిక్. అలాంటి పిల్లల కోసం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్టార్ట్ చేసిన సంతోష్ కుమార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్తే సహించేది లేదు. ప్రభుత్వాన్ని హెచ్చరించిన రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల గురించి ఢిల్లీలో మాట్లాడితే తప్పేంటి? కేసుల్లో ఇరుక్కున్న కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్న విహెచ్. నేడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తున్న కుటుంబ సభ్యులు. ఇరవై 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనోవేదనకు గురవుతున్న తనను కుటుంబ సభ్యురాలిగా గుర్తించాలన్న లక్ష్మీ పార్వతి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.